హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందాలనుకుంటే నియమ నిబంధనలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత శాతం రిజర్వేషన్ అనేది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ద్వారా పొందుకుంటారు, అలా పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్థికంగా ఆదుకునేందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అమలు చేస్తుంది. ఈడబ్ల్యూఎస్ అనగా ఎకనామికలీ వీకర్ సెక్షన్. గత 3 సంవత్సరాల నుంచి 10% రిజర్వేషన్ అనేది విద్యా ఉద్యోగాలు కల్పించారు. విద్యా సంస్థల ప్రవేశం కోసం ఉద్యోగాలకు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు పొందుకున్న వారికి ఈ యొక్క 10% రిజర్వేషన్ అనేది ఉంటుందండి. ఈ సర్టిఫికేట్ అనేది మనం తహసీల్దార్ నుంచి పొందుకోగలుగుతాము. సర్టిఫికేట్ పొందుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయండి, అవి చూద్దాం. పట్టణాల్లో అయితే 100 చదరపు గజాలు లోపల, అదే గ్రామాల్లో అయితే 200 చదరపు గజాల లోపల ఇల్లు ఉండాలి. ఇంకా స్థలాల విషయానికి వస్తే పట్టణాల్లో అయితే 200 చదరపు గజాలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1000 చదరపు గజాలు లోపలే నివాస స్థలం లేదా కమర్షియల్ స్థలం ఉండొచ్చండి. సంవత్సరానికి ఆదాయం అనేది 8 లక్షల లోపల ఉండాలి. ఇంకా వ్యవసాయ భూమి విషయానికి వస్తే 5 ఎకరాల లోపల ఉన్నవారు ఈ యొక్క సర్టిఫికేట్ పొందుకునేందుకు అర్హులు. ఇంకా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే, మీ సేవలో అప్లికేషన్ చేయాల్సి ఉంటుందండి. ఈ అప్లై చేసేటప్పుడు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయం, స్థానికత, కుల ధృవీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్కి ధృవీకరిస్తూ నోటరీ అఫిడవిట్ ఫోటోను కూడా సమర్పించాల్సి ఉంటుందండి. విద్యార్థులైతే డేట్ ఆఫ్ బర్త్ని ధృవీకరించడానికి బర్త్ సర్టిఫికేట్ లేదా టీసీని జతపరచాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కూడా ఈ యొక్క అప్లికేషన్కి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మీ సేవలో అప్లై చేసి తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించినప్పుడు నెల రోజుల్లోగా ఈ యొక్క దరఖాస్తును విచారించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఈ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ గారు ఇష్యూ చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందాలనుకునే వారికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.